మంచి పని చేసావమ్మా, లేదంటే కారం మొత్తం నేలపాలయ్యేది. కారం డబ్బా మాత్రమే కాదు, నేను నిన్ను కూడా సేవ్ చేశాను, అది మాత్రం చెప్పు. అయినా కారం డబ్బా నేలపాలైపోవాలని ఎవరో తిట్టుకున్నట్టున్నారు. అలా ఎందుకు అనుకుంటాం? పని మానేసి మధ్యలో వెళ్లిపోయినందుకు జరిగిన శాస్తి జరిగింది అనుకోవచ్చు కదా. అయితే కారం డబ్బాతో సహా నేనే పడిపోవాలని మీరే అనుకున్నారన్నమాట. నేనెందుకలా అనుకుంటాను? అలా అయితే మొదటి నుంచి కారం దంచే ప్రోగ్రాం ని మళ్ళీ నాతో పెట్టించొచ్చానే కదా మీ ఆలోచన. నువ్వు కావాలని తప్పు పడుతున్నావు. అలాంటప్పుడు మీరే ఈవిడ పడిపోతుంటే పట్టుకోవచ్చు కదా. లేదు, ఆ ఆలోచన మీకు లేదు. నా చేత మళ్ళీ కారం దంచాలని ఇలా చేశారు మీరు. మీరెంత ప్లాన్ చేసినా నన్నేం చేయలేరు, ఎందుకంటే నాకు మా అమ్మ ఆశీర్వాదం ఉంది. ఏంటే ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు? నిన్ను అయ్యో దమయంతి, లే. నాకు చెయ్యవడం కాదనుపమ్మా, ముందు ఆ చేత్తోనే దాని నోరు మోయించు. పెద్దదాన్ని పడిపోయానని తెలిసి కూడా ఎలా నవ్వుతుందో చూడు. కళ్యాణి, నవ్వకూడదు. నవ్వొస్తే నవ్వకుండా ఏడుస్తారా ఏంటి? చెప్పాను కదా, నాకు హాని తలపెట్టాలని చూస్తే ఇలాగే జరుగుతుంది. చిన్నపిల్ల, తననేం పట్టించుకోవద్దు. జాగ్రత్త. ఒసే కళ్యాణి, నేను కింద పడ్డం చూసి నవ్వుతావటే? ఇప్పుడు కాదు, రేపు నీ సంగతి తేలుస్తాను. నీ బండారం బయట పెడతాను. ఏమైనా కావాలా అమ్మా? నేనేం అడగలేదే. కావాలేమో అని అడిగానమ్మా. కావాలని అడగద్దు. కోపం తగ్గాలంటే నీ పనేదో నువ్వు చూసుకో, నాతో ఎందుకు మాట్లాడతావు? అలా చూస్తూనే ఉంటావా? నాతో మాట్లాడద్దన్నాను గాని కింద పడ్డవి తీయకుండా అలానే ఉండమనలేదే. ఏదెక్కడ పెట్టాలో ఎవరినెక్కడ ఉంచాలో తెలిస్తే వస్తువులే కాదు, మనుషులు కూడా పడిపోరు.
ఈ ఇంట్లో ఎవరికంటన్నా పడితే ఇంకేమన్నా ఉందా? అమ్మా, ఈ డబ్బుతో చిన్న పెళ్లి చేయొచ్చు. నువ్వు బతికే ఉండుంటే నా పెళ్ళి అని దానివేమో. నీ పెద్ద కర్మకి ఇంత డబ్బు కూడా అవసరం లేదమ్మా. ఎంత కొంత సర్దమని ఎవ్వరిని అడగలేను. వీళ్ళెవరు మన చుట్టాలే కాదు. అందుకే నువ్వు ఇష్టపడే బంగారు గాజుల్ని అమ్మేశాను. ఎంత డబ్బు వచ్చింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను నా ఖర్చులకి తీసుకోవట్లేదమ్మా. నీ ఆత్మశాంతి పూజ జరిపించాలని నా ప్రయత్నాలన్నీ. మిగిలిన డబ్బు ఏం చేస్తానన్నా నీ డౌట్? అనుపమకిచ్చేస్తా. అవునమ్మా, నీ చావుకి కారణమైన తనకు మా అమ్మ పెద్ద కర్మ రోజు దానం తీసుకో అని ముష్టి వేసినట్టు వేస్తాను. ఈ ఒక్కరోజు ఓపిక పట్టమ్మా. నీ
జీవితాన్ని నాశనం చేసిన తనని అందరి ముందు తిట్టించకపోతే నా పేరు కళ్యాణి కాదు. 25,000 సరిపోతాయమ్మా. మిగతా డబ్బు ఉంచుకోమని ఇచ్చేసొస్తాను. ఏంటి ఈ అనుపమ మేడం గారు టెన్షన్తో పెట్టె తీసుకుని దొంగ వెళ్తున్నట్టు దొంగ చూపులు చూస్తూ వెళ్తుంది? అసలు ఆ పెట్టెలో ఏముంది? సంథింగ్ ఈజ్ రాంగ్ కళ్యాణి. నీకు అనుమానం వచ్చిందంటే ఆ పెట్టెలో అనుపమ గుట్టు రట్టు చేసేది ఏదో ఉండే ఉంటుంది. జరిగిపోయిన గతాన్ని మర్చిపోదామని ఎంత ట్రై చేస్తున్నా కళ్యాణి రూపంలోనూ ఇలా జ్ఞాపకాల రూపంలోనూ పదే పదే కళ్ళ ముందు కనిపిస్తూ కన్నీళ్ళని నాకు తోడుగా మిగిలిస్తోంది. బాగుందమ్మా అనుపమ. ఎవరికంటా పడకుండా స్టోర్ రూమ్ కి బాగానే తెచ్చావు. కానీ నేను చూసేశాను. ఇంతకీ ఆ పెట్టెలో ఏముంది? అది నీకు అనవసరం. చూస్తేనే కదా తెలిసేది ఏది అవసరమో ఏది అనవసరమో. కళ్యాణి ఆగు. తప్పుకో. కళ్యాణి కళ్యాణి చెప్పేది విను. కళ్యాణి కళ్యాణి ఏంటిది? నువ్వు మా అమ్మా నాన్నలతో ఇలా ఫోటోలో ఉండడం ఏంటి? అసలు మా నాన్నకి నీకు ఉన్న సంబంధం ఏంటి? అంటే నేననుకున్నదే నిజమన్నమాట. నువ్వు మా అమ్మా నాన్నల మధ్యలోకి ఎప్పుడో వచ్చావన్నమాట. నేనింకా మా అమ్మ నాన్నల జీవితంలోకి ఈ మధ్య వచ్చావనుకున్నాను. నువ్వు మా నాన్న మీద ఎప్పుడో మోసపడ్డావన్నమాట. పాపం మా అమ్మ నిన్ను గుడ్డిగా నమ్మి వాళ్ళ పక్కన నీకు ఫోటో దిగడానికి చోటిస్తే చివరికి మా అమ్మకి జీవితం లేకుండా చేశావు. అంతా రెడీయేనా? రెడీ నాన్నా.
ఇదిగో ఫోటోగ్రాఫరు, అందరూ చాలా అందంగా క్లియర్ గా పడాలి, లేదంటే మాత్రం డబ్బులు ఇవ్వం. మేమెవరం పడకపోయినా పర్వాలేదు గాని మా చిన్ని కృష్ణ మాత్రం బాగా పడాలి, పెళ్లి కావాల్సిన వాడు కదా. నువ్వు తీ బాబు. అనుపమక్క చాలా లక్కీ కదా తాతయ్య, అజయ్ బావ భర్తగా దొరికాడు. నిన్ను చూశాక అర్థమైంది మాధురి, పెళ్లి జరగాలంటే తలరాత మాత్రం బాగుంటే సరిపోదు, మంచి ప్రవర్తన కూడా ఉండాలి. అదుంటే అనుపమ స్థానంలో నువ్వు ఉండేదానివి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకో. ఇప్పటి వరకు మమ్మల్ని ఫోటోలు తీసించాలేవయ్యా. ఇదిగో నా కొడుకు కోడల్ని చక్కగా ఫోటోలు తీ, దగ్గరగా ఉండాలి ఇద్దరు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. ఇప్పుడు ఇంక తీవయ్యా. తీ బాబు. తాతయ్య నేను ఫోటో దిగుతాను. అమ్మా మాధురి, అలా దిక్కూడదు. ఒక్క ఫోటో తాతయ్య. మాధురి, మాధురి, బావా బావా, మీ ఇద్దరితో నాకు ఒక ఫోటో కావాలి. ఏ మాధురి, అక్క బావతో ఫోటో దిగడం కూడా తప్పేనా? బావా బావా ప్లీజ్ బావా, బావా బావా ప్లీజ్ బావా, ఒకే ఒక్క ఫోటో ప్లీజ్ బావా. బావా ప్లీజ్ 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 బావా ప్లీజ్. ఓకే ఓకే సరేలే, తీయవయ్య తీ, రా వచ్చి నుంచో. ఎందుకు అబద్ధం చెప్పావు? నేనేం చేశాను తాతయ్య? తప్పు చేస్తున్నావు, పిచ్చి వేషాలు వేస్తున్నావు. నువ్వు వేసుకునే బట్టలు మాత్రమే అలా ఉంటాయనుకునేవాడిని, నీ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయన్నమాట. మీ అన్నయ్య శివరాం పర్వతనేని శివపార్వతమ్మ గారింట్లో ఇల్లరిక ఉన్నాడు. తల్లి తండ్రి లేని ఇద్దరు పిల్లల్ని మంచి కుటుంబంలో పంపించాలని నేను కాదనలేదు. నీకు మంచి సంబంధం చూస్తే నా బాధ్యత తీరుతుందనుకున్నాను. పరువు నిలబెట్టు, మంచి మాటలతో చాలిస్తున్నాను. గౌరవ మర్యాదలున్న కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తే అది నీ జీవితాన్ని దహించి వేస్తుంది. అన్నయ్య ఇల్లరికం ఉన్న ఇంట్లోనే నేను కోడలుగా తిరగడితే బావుంటుంది తాతయ్య. అందుకే ఇలా చేస్తున్నాను. నువ్వసలు ఆడదానివేనా? నీలో చలనం కూడా లేదు.